వెళ్దాం అదే మైసూర్ చరిత్రలోనికి. మొదట్లో మైసూర్ రాజ్యం విజయనగర రాజ్యంలో సామంత రాజ్యంగా ఉండేది. క్రీస్తు శకం 1399 సంవత్సరంలో మైసూర్ని పాలిస్తున్న రాజు చనిపోవడంతో ఈ విషయం తెలుసుకున్న పక్క రాజ్యం అయిన కరగహల్లి రాజ్యపధిపతి వచ్చి మైసూర్ రాజ్యపు యువరాణిని బలవంతంగా పెళ్లి చేసుకుని మైసూర్ని దక్కించుకోవాలని చూశాడు. అయితే ఇదే సమయంలో మైసూరుకి తీర్థయాత్రల కోసం వచ్చిన ఉత్తర గుజరాత్ రాష్ట్రం యొక్క ద్వారకాకు చెందిన ఎదురయ్య, కృష్ణరాయ అనే ఇద్దరు యువరాజులు స్థానిక మహిళలు మైసూరు యువరానికి జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడుకుంటుంటే విన్నారు. దీంతో విషయం తెలుసుకున్న ఆ యువరాజులు వారి సైన్యాన్ని సమీకరించి ఆ కరగహల్లి ప్రాంత అధిపతిని చంపి చివరికి ఆ యువరాణిని రక్షించారు. దాంతో కృతజ్ఞతతో ఆ యువరాణి ఆ ఇద్దరు యువరాజుల్లో పెద్దవాడైన ఎదురాయను వివాహం చేసుకుంది. ఈయనే మైసూరు రాజ్యాన్ని పాలించిన వడియర్ రాజవంశానికి చెందిన మొదటి పాలకుడు. ఎదురాయ మైసూరు యువరాణి చిక్కదేవరాశిని వివాహం ఆడిన తర్వాత ఎదురాయ ఒడేయర్గా ప్రజల చేత పిలువబడ్డాడు. ఆ తర్వాత కాలంలో ఈ ఒడేయర్ అనే పేరు మైసూరు రాజవంశంలోని అందరికీ సంక్రమించింది. ఒడేయర్ అంటే కన్నడ భాషలో ప్రభువు లేదా యజమాని అని అర్థం. అలా క్రీస్తు శకం 1423 వరకు ఎదురయ్య ఒడేయర్ మైసూరు రాజ్యాన్ని విజయనగర రాజ్యంలో ఒక భాగంగా కలిపి పాలించాడు. ఇక ఎదురయ్య ఒడేయర్ తర్వాత తన వారసులు కూడా మైసూరు రాజ్యాన్ని విజయనగర రాజ్యంలోని ఒక సామంత రాజ్యంగా పాలించారు. ఇక విజయనగర రాజ్యానికి శ్రీకృష్ణదేవరాయలు రాజుగా ఉన్న కాలంలో విజయనగర రాజ్యానికి మైసూరు రాజ్యానికి మంచి సంబంధం ఉండేది. మైసూరు రాజ్యం యొక్క అభివృద్ధికి శ్రీకృష్ణదేవరాయలు కూడా ఎంతో సహకరించారు. కానీ శ్రీకృష్ణదేవరాయల మరణం తర్వాత ఈ రెండు రాజ్యాల మధ్య బంధాలు క్షీణించిపోయాయి. దాంతో క్రీస్తు శకం 1565లో విజయనగర రాజ్యం పూర్తిగా పతనమైన తర్వాత మైసూరు రాజ్యం ఒక స్వతంత్ర రాజ్యంగా వెలసింది. ఇలా మైసూరు స్వతంత్ర రాజ్యంగా మారినప్పుడు మైసూరు రాజ్యాన్ని రాజా ఒడేయర్ I పాలిస్తున్నాడు. ఇలా మైసూర్ అనేది ఒక స్వతంత్ర రాజ్యంగా మారిన తర్వాత ఈ రాజ్యంలోని పురగిరి నుండి 2 మైళ్ళ దూరంలో ఉన్న మర్రి చెట్టుకు ప్రజలు పూజలు చేయడం ప్రారంభించగా అలా ఇక్కడ దసరా సంబరాలు అప్పటినుంచి మొదలయ్యాయి. అయితే దసరా మొదలవడానికి ఒకరోజు ముందు ఈ రాజ్యంలో ఒక విషాద సంఘటన జరిగింది. రాజుకున్న ఏకైక కొడుకు తన వారసుడైన నరసరాజు వడియర్ నవరాత్రి ప్రారంభానికి కేవలం ఒకరోజు ముందు మరణించాడు. కానీ రాజు మాత్రం ఆ బాధలోనే నిపుణుల్ని సంప్రదించిన తర్వాత ఏది ఏమైనా కూడా ఈ దైవ కార్యానికి ఏది అడ్డు వచ్చినా ఆగకూడదు ఎప్పటికీ అని ఆ రోజున శాసనం చేయించారు. అలా ఆ రోజున మొదలైన ఆ దసరా సంబరాలు ప్రతి ఏటా మైసూరులో ఘనంగా జరుగుతూనే వస్తున్నాయి తప్ప ఆగలేదు. ఇక స్వతంత్ర రాజ్యంగా ఏర్పడిన తర్వాత నుంచి మైసూరు రాజ్యాన్ని దక్కించుకునేందుకు పొరుగు రాజ్యాల నుంచి వరుసగా దాడులు జరుగుతుండటంతో రాజధానిని కాపాడడం కోసం క్రీస్తు శకం 1610వ సంవత్సరంలో రాజా ఒడేయర్ I మైసూరు రాజ్యం యొక్క రాజధానిని మైసూరు నుంచి శ్రీరంగపట్నానికి మార్చారు. ఇక రాజా ఒడేయర్ I మైసూరు రాజ్యాన్ని విస్తరించడానికి ఎంతో కృషి చేశారు. ప్రజల కోసం రాజ్యంలో ఎన్నో సంస్కరణలు చేపట్టారు. ఇక ఈయన తర్వాత క్రీస్తు శకం 1638లో కాంతి వరసింహరాజా ఒడేయర్ మైసూరుకి రాజయ్యాడు. ఇక్కడే మీకు ఒక డౌట్ రావచ్చు, రాజుకి ఉన్న ఒక్కగానొక్క వారసుడు చనిపోయాడు కదా, మరి ఇతనెవరు అని. ఇతను మొదటి రాజు ఒడేయర్ యొక్క భార్య చేత దత్తత తీసుకోబడ్డ కొడుకు. ఇక ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత మైసూరు రాజ్యాన్ని తమిళనాడులోని తిరుచి వరకు విస్తరించారు. ఇక వీరి తర్వాత చిక్కదేవరాజా మైసూరు రాజు అయ్యాడు. ఈయన రాజ్య పాలనా వ్యవస్థలో చాలా మార్పులు తీసుకొచ్చారు. పాలనా వ్యవస్థని 18 భాగాలుగా విభజించారు. ప్రతి భాగాన్ని పర్యవేక్షించడానికి ఒక మంత్రిని నియమించాడు. అలాగే రాజ్యానికి సంబంధించిన సైన్యం మరియు యుద్ధాల యొక్క పూర్తి అధికారాన్ని సైన్యాధిపతికిచ్చాడు. ఈయన చేసిన అతిపెద్ద తప్పు ఇదే. సైన్యాధిపతికి సైన్యం పైన పూర్తి అధికారాన్ని ఇచ్చేశాడు. ఎంతలా అంటే ఎటువంటి వ్రాతపూర్వకమైన సమాచారం రాజుకు అందించకుండానే మైసూరు రాజ్యాన్ని రక్షించడానికి ఇతర రాజ్యాలపై దాడి చేయడానికి కూడా సైన్యాధిపతికి పూర్తి అధికారాలు ఇచ్చాడు. మొదటి నుంచి కూడా మైసూరు రాజ్యానికి చెందిన రాజు మతాలకు కులాలకు అతీతంగా పాలన చేశారు. మత భేదాలు లేకుండా అర్హులైన వారికి అధికారాలు అప్పగించారు. కానీ సైన్యాధిపతి అయిన హైదర్ అలీ మతపిచ్చి కలిగిన వాడు కావడంతో రాజు తనకిచ్చిన అధికారాన్ని వాడుకుని సైన్యంతో రాజుపైనే తిరుగుబాటు చేసి తనను తాను రాజుగా ప్రకటించుకుని మైసూరు రాజ్యాన్ని పాలించడం మొదలుపెట్టారు. అలా ఒడియర్ రాజవంశం చేతి నుంచి రాజ్యం ఈ ముస్లిం వ్యక్తి చేతిలోకి వచ్చింది. ఇక ఈ హైదర్ అలీ తర్వాత ఈయన కొడుకు చేతికి మైసూరు వచ్చింది. హైదర్ అలీ కొడుకు మరెవరో కాదు, టిప్పు సుల్తాన్. ఈ తండ్రి కొడుకుల పాలనలో వీరు ప్రజల్ని బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చారు. అంతేకాక మతం పేరుతో ఎంతో మంది మహిళల్ని పిల్లల్ని హత్య చేశారు. అయితే 1799లో
టిప్పు సుల్తాన్కి మరియు ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య జరిగింది. Shopping at rupees 2000. SIP at just rupees 100. Open free demat account. బేజపూర్లోని ఆడిల్ షాహీ నగరం చారిత్రక ప్రపంచంలోని అతిపెద్ద గుమ్మటాల్లో ఒకదానికి నిలయం. భారతదేశం లోపల దీనికి సరిపాటి మరేదీ లేదు.